మెరుపు కలలు మెరుపు కలలు. బండిలో పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఇలా కూర్చుంటే బండి ముందుకు వెళ్ళదు. తోసుకుంటూ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయించాలి. అదంతా లేట్ ప్రాసెస్. నువ్వు ఆటోలో వెళ్ళు. ఏంటి, నేను ఆటోలో వెళ్ళాలా? నేను ఆటోలో వెళ్తే మీ అమ్మగారు ఫీల్ అవుతారు. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎవరికైనా అమ్మ అమ్మే. అందుకే నేను దిగను. నేను బైక్ మీదే కూర్చుంటాను. నువ్వే ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నాకెందుకు చిరాకు తెప్పిస్తావు? దిగొచ్చు కదా. మీ అమ్మగారు ఒప్పుకోరు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. ఈ గుండెల్లోన్న బీటు నాకు అర్థమైంది. డబ్బై మోగుతోంది. గ్రహచారం గాడ్సిల్లాల గదిలోకి దూరిందే. దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచిందే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు. 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. అమ్మా అమ్మా మీ అమ్మగారే చెప్పారు. అమ్మా ప్లీజ్ దిగవా. ఏమన్నా? కొంచెం దిగవా ప్లీజ్. నో వే. అమ్మా పెట్రోల్ బంక్ ఎక్కడుందో? వెళ్ళు. వెళ్తున్నా. చెప్పిన మాట పూర్తి చేయవు, కానీ బిల్డప్లు మాత్రం ఏం తక్కువ లేవు. నేను వెళ్తున్నాను. ఆగు. ఎలా? ఎలా అంటే ఆటోలో. ఏం షాడిస్ట్ పెళ్ళాంరా బాబు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా లైఫ్ అంతా జర్నీ ఎలా ఉంటుందో. స్వామి. అమ్మా ఏంటి అక్క వాళ్ళు వస్తా అన్నారా? సౌందర్యం లేదు సంయుక్త. అసలది మన వంటేనే తెలియని ద్వేషాన్ని పెంచుకుంది. ఏం జరిగిందమ్మా? పెళ్ళేలాగూ మనం అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు మనకున్న దాంట్లోనే సారి తీసుకెళ్దామని
నేను సంగీత అక్కడికి వెళ్ళాం. కానీ మీ మమ్మీ చెల్లి వచ్చారా? వచ్చింది మామే కదా, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఎలా ఉన్నావమ్మా? నాకేమైంది? నేను బ్రహ్మాండంగానే ఉన్నాను. నిన్నే కదా చూసావు, ఇలా వచ్చావేంటి? సరే వదిలేయమ్మా, మనకక్క హ్యాపీగా ఉండడం కావాలి. అక్క మనతో ఎలా ఉన్నా రిషితో ఆనందంగా ఉంటే మనకదే చాలు. అవును, మరి మన ఇంటికి వస్తానని ఎవరు చెప్పారు? ఎంత జరిగిన తర్వాత నేను మన ఇంటికి పిలవాలా వద్దా అని పిలవకుండానే బయటకొచ్చేశాను. కానీ వెనకే వచ్చిన రిషి మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి పిలవరా ఆంటీ అని అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రిషి చాలా మంచివాడమ్మా, మనల్ని అర్థం చేసుకుంటాడు. అక్కని కూడా బాగా చూసుకుంటాడు. అందుకే అక్కని పెళ్లి చేసుకుంటాను అనగానే నేను కాదనలేకపోయాను. మొదట నాకు ఆ భయం ఉండేదమ్మా. కానీ నిన్న రిషి మాట్లాడిన మాటలు, ఈరోజు అతన్ని చూశాక మన సౌందర్యని బాగా చూసుకుంటాడని అర్థమైంది. ఇక మన సౌందర్యే కాస్త మారాలి. సరే, రేపు అక్క బావలు వస్తున్నారు కాబట్టి ఏం చేద్దామమ్మా? మంచి బట్టలు పెట్టి 4 రకాల కూరలతో భోజనం ఏర్పాటు చేసి స్వీట్స్ తెప్పిద్దాం. అలాగే నీకేమైనా థాట్స్ ఉంటే కూడా చూడు. అలాగే అమ్మా, అన్నీ నేను అరేంజ్ చేస్తాను. సరే. నిన్నిలా ఆనందంగా చూసి ఎన్ని రోజులైందమ్మా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, దానికోసం నేనేమైనా చేస్తాను. అమ్మ ఆనందం కోసం అక్క ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. అంటే అమ్మ అడిగినట్టు అక్క నిజంగానే వాసుబావకి డివోర్స్ ఇస్తుందా? అమ్మ అడిగింది కదా అని సమ్యు నిజంగానే వాసుకి డివోర్స్ ఇస్తుందా ఏంటి? సమ్యు లోపలికి రాగానే ముందు ఈ విషయం తేల్చాలి. వచ్చింది కదా, అడుగుదాం. సంగీత, నిద్రొస్తుందా? 2 minutes ఆగు, బెడ్షీట్ సర్దుతున్నాను, పడుకుందో కానీ. అబ్బా, నేనేదైనా అడగాలి అనుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అడుగు, ఏం అడగాలనుకుంటున్నావు? సారీ సంగీత, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు. ఇంకొకసారి చెప్పు. నాకేం అర్థం కావట్లేదు. అమ్మ చెప్పింది కదా, బావకి విడాకులు ఇవ్వమని. నిజంగానే ఇచ్చేస్తావా అక్క? అవును, నేను అదే అడగాలనుకున్నాను సమ్యు. అయ్యయ్యో, సారీ సమ్యు. అబ్బా, ఈ రాగినితో పడలేకపోతున్నాను. అదిగో బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, మనం బయటికి వెళ్దాం పదా. ఎందుకు నీకు అనవసరమైన విషయాలు? వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ముందు రికవర్ అవ్వు. చూడు సంగీత, నాకిప్పుడు దేని గురించి కూడా ఆలోచన లేదు. ముందు నీకు మాటలు వచ్చేలాగా చేయాలి, తర్వాత అక్కని రిషితో హ్యాపీగా ఉండేలా చేయాలి. ఆ తర్వాత నాన్నగారి మరణం వెనుకున్న వాళ్ళని బయటికి లాగి వాళ్ళకి శిక్ష వేయించాలి. ముందు నేను వీటి మీద ఫోకస్ పెడుతున్నాను.
లేదక్కా, ముందు ఈ విషయమే ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అనుకున్నవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది. కానీ అమ్మ అంతవరకు ఆగకుండా బావతో నీ విడాకుల కోసం లాయర్తో కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు అమ్మని డివోర్స్ విషయంలో వెయిట్ చేయమని చెప్తావా? నీ అనుమానం నాకు అర్థమైంది. అమ్మ విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తాను. అతనితోని నీ జీవితం అంటే కలిసి ఉంటాను. అమ్మ ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాను. అమ్మ మనసు నొప్పించే పని నేనేదీ చేయను. అమ్మ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుందని నేను నమ్ముతున్నాను. నా విషయంలో పూర్తి రైట్స్ అమ్మకే ఇస్తాను. ఇప్పుడు నీ క్లారిటీ వచ్చిందా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నీకు డౌట్స్ కూడా ఎక్కువయ్యాయి. పద వెళ్ళి పడుకుందాం. పదా. నన్ను ఇంతలా ఇష్టపడుతూ నీ జీవితాన్ని నా చేతిలో పెట్టాను అంటున్నావు. నీకు జీవితంలో కష్టం అనేది తెలియకుండా నేను కోరుకున్నట్టు నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను సంయుక్త. ఎక్కడున్నావే ముసలి? ఏ కలుగులో దాక్కున్నావు? నీ మనవడు వాసుని నీ కోడలు విమలమ్మని వదిలేసి వెళ్ళిపోతే నిన్ను వదిలి పెడతాననుకున్నావా? నాకు భయపడి నీ కొడుకు పారిపోయి అడ్రస్ కూడా లేకుండా బతుకుతున్నాడు. నువ్వు నా ఫోన్కి దొరకనంత మాత్రాన నిన్ను వదిలి పెడతాననుకున్నావా? ఎక్కడ దాకున్నా బయటికి లాగుతాను. నీ కోడలు చేసిన తప్పుకి భానుమతి కుటుంబంతో పాటు నీ కొడుకు కుటుంబం కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నా ప్రపోజల్ ఒప్పుకొని నీ మనవణ్ణి నా కూతురికిచ్చి పెళ్లి చెయ్యాలి. నా కూతురు నీ ఇంటి కోడలవ్వాలి. అలా జరక్కుంటే నాశనమే, సర్వనాశనమే. సంయుక్త వాసుల్ని ఒక్కటి చేయడమే పరిష్కారం, లేదంటే అంతా నాశనమే. అత్తయ్య గారు పదే పదే నల్లపూసల వేడుక చెయ్యాలి, సంయుక్త వాసులను ఒకటి చేసి కలిసుండేలా చెయ్యాలి, లేదంటే కుటుంబానికి ప్రమాదం, ముఖ్యంగా వాసు సంయులకు ప్రాణగండం ఉండే అవకాశం ఉందని భయపడుతూ ఉండేది. ఎలాగైనా సంయుతో మాట్లాడి నల్లపూసల వేడుకకు ఒప్పించాలి. ఈ ప్రమాదాలను, అత్తయ్యగారి హెచ్చరికలను తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అత్తయ్య, ఇంత పొద్దున్నే అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి? హలో అత్తయ్య. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య. బాను ఎక్కడుందమ్మా? అమ్మ లోపల ఉందత్తయ్య. పర్వాలేదు, చెప్పండి. అదేనమ్మా, రేపు మీ 16 రోజుల పండగ జరిపించి నల్లపూసలు గుచ్చాలి. నువ్వు ఏ టైంకి వస్తావో చెప్తే ఏర్పాట్లు చెయ్యాలి కదమ్మా.
నన్ను క్షమించండి అత్తయ్య. మొన్న సత్యనారాయణ వ్రతానికి వచ్చినప్పుడే ఎంత గొడవ జరిగిందో మీరు చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అంటే కష్టం అవుతుంది అత్తయ్య. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకోవడం లేదమ్మా. ఇప్పుడు మనం ఈ తంతు జరిపించకపోతే రేపు రాబోయే ప్రమాదాలను ఎదుర్కోలేమమ్మా. అత్తయ్యగారు చెప్పారు కదా, వచ్చే ప్రళయాన్ని అడ్డుకోవాలంటే మీరిద్దరూ ఒకటి కావాలని. అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. వస్తాయో రావో తెలియని ప్రమాదాల గురించి భయపడుతూ మనమే సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. రేపు మనం నల్లపూసల తంతు జరిపించకపోతే ప్రమాదం వస్తుందో లేదో తెలీదు, కానీ ఈ విషయం అమ్మకి తెలిస్తే నిజమైన ప్రమాదం అమ్మ నుంచి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కున్న పరిస్థితి, సంగీత సమస్యల్లో మళ్ళీ మనకు అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. అది కాదమ్మా, నేను చెప్పేది మన మంచి కోసమే. నాకు తెలుసు అత్తయ్య, కానీ అది తెలియని ప్రమాదం. కానీ మీరు చేయాలనుకుంటుంది తెలిసిన ప్రమాదం. ప్లీజ్ అత్తయ్య, అది జరగదు. అత్తయ్య, అది కాదమ్మా. నాన్న అస్థికల్ని కలపడానికి మంచి రోజు పంతులు గారిని అడుగుతానన్నారు. అడిగారా? ఈరోజు 10 గంటలకల్లా వస్తానన్నారమ్మా. వచ్చి చూసి చెప్తానన్నారు. సరే అత్తయ్య, పంతులు గారు వస్తే మీరు మాట్లాడండి. కుదిరితే నేను కూడా అక్కడికి వస్తాను. ఉంటానత్తయ్య. మళ్ళీ అమ్మకు అనుమానం వస్తే ఇబ్బంది. నేనన్న మాటలు మనసులో పెట్టుకోకండి అత్తయ్య. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాయ్. అమ్మా, 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 అమ్మా. సంయు, అమ్మా, అక్క బావలు వస్తున్నారు కదా, సరుకులు కావలసిన ఐటమ్స్ తీసుకురావాలి కదా. ఏమేం తీసుకురమ్మంటావు? సంగీత, కావలసిన సామాన్ల లిస్టు రాసి పెట్టాను, కిచెన్లో ఉంది, తీసుకునిరా. సంయు, వాళ్ళొస్తున్నారు కదా అని అప్పు చేయకమ్మా. మనకి కుదిరినంత వరకు చేద్దాం. అలాగే అమ్మా, అవసరం ఉన్నవి మాత్రమే తీసుకుంటాను. సంగీత, రా త్వరగా. ఏంటి, నువ్వు వస్తావా? సరే సంయు, తీసుకుని వెళ్ళు. ఇద్దరు కలిసి వెళ్ళి సరుకులు తీసుకురండి. అలాగే అమ్మా. ఇన్ని రోజులు సంయుక్త బాధ్యతని అర్థం చేసుకోలేదు. ఎంతో బాధ పెట్టాను. అమ్మా, 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 అమ్మా. ఏంటమ్మా, పెనం మీద చపాతీని మర్చిపోయి ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందమ్మా? ఏంటి ఇలా అయిపోతున్నావు? దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? వాసు, నల్లపూసల తంతు జరిపించాలని అత్తయ్యగారు మరీ మరీ చెప్పారు. ఏదో ఒక రకంగా మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ సంయు ఏమో ఒప్పుకోవడం లేదు. నాకు ఆలోచనలతో ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా ఎలాగైనా ఈ తంతు జరిపించాలి, లేదంటే పెద్ద గండం ఉందని అత్తయ్యగారు చెప్తూనే ఉన్నారు. అమ్మా, నీ కోడలు పరిస్థితులను అర్థం చేసుకోమ్మా. నేను తాళిని నీ కోడలు పర్మిషన్ లేకుండానే కట్టాను. దానికి వాళ్ళు మన ఇంటి నుండి దూరమయ్యారు. ఇప్పుడు తనకు మించిన బాధ్యతలను, బరువులను మోస్తుంది. ఇలాంటి సమయంలో
నీ కోడలికి సపోర్ట్గా ఉండాలి కానీ మనం కూడా భారం కాకూడదమ్మా. నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదురా. ఇప్పుడు నల్లపూసల తంతు జరిపించకపోతే ఎంత ప్రమాదమో మీకు అర్థం కావడం లేదు. మీరు సమస్యని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నల్లపూసల తంతు జరిపించకపోతే మీ ఇద్దరిలో ఒకరికి ప్రాణగండం ఉందని మీ నానమ్మ భయపడుతూ చెప్పిందిరా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా వాసు, మీకు గడ్డాలు తొలగిపోవాలన్నా ప్రమాదాలు రాకూడదన్నా మీ ఇద్దరి బంధం గట్టిపడాలి. అలా జరగాలి అంటే ఈ నల్లపూసల తంతు ఖచ్చితంగా జరిగి తీరాలి. లేదంటే మీ ఇద్దరిలో ఎవరికేం జరిగినా నేను తట్టుకోలేను. తనకేం అవ్వదమ్మా. ఏం జరగనివ్వను. తనని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాకు తెలుసు వాసు, సమయుకి ఏం జరగనివ్వవని. కానీ నీకేమైనా అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు వాసు? అందుకే ఎలాగైనా ఈ నల్లపూసల తంతు 16 రోజుల పండగ జరగాల్సిందే. పదహారు రోజుల పండగ ఎక్కడ జరిపిద్దాం? అత్తయ్య, నేను చెప్పాను కదా ఈ విషయం వదిలేండి అని. కానీ ప్రమాదం ముంచుకొస్తుంది అని తెలిసి కూడా ఏం చేయకుండా ఉంటే ఎలా చెప్పు? ఏ సమయంలోనైనా మన ఇంట్లో అడుగు పెడుతుందేమోనని భయంగా ఉంది.